నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో 8వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చింటూ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 8వ వార్డులో అభివృద్ధిని కుంటు పట్టించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని, 8వ వార్డు ప్రజల కష్టాలను సమస్యలను చూసి వారి కష్టాలను తీర్చడానికి, సమస్యలను పరిష్కరించడానికి, 8వ వార్డు అభివృద్ధి చేయడానికి వార్డు ప్రజల అండదండలతో ఆశీస్సులతో బరిలో ఉన్నానని, ఈ ఎన్నికలలో గెలుపు 8వ వార్డు ప్రజలు ఇచ్చే తీర్పే అవుతుందని, అందుకు వార్డు అభివృద్ధికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వార్డు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతానని తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి సూచనల మేరకు 8వ వార్డు అభివృద్ధి కొరకై వార్డు ప్రజలలో ఉన్న సమస్యలను పరిష్కరించుటకై, నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చుటకై 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ ని హస్తం గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని వార్డు ఓటర్ మహాశయులకు పిలుపునిచ్చారు. న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ 8వ వార్డులో మాయ మాటలు చెప్పి కూటకో వేషం వేస్తున్న నాయకులు బీఆర్ఎస్, 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి సోమశంకర్ ప్రచారంలో 8వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి ఏమీ లేక మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని, ముసలి కన్నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నాడని, 8వ వార్డు ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని చింత ప్రభాకర్ ఎటువంటి ముఖం చూపలేక ముసలి కన్నీరు నినాదంతో ఓటరు మహాశయులను మభ్యపెట్టి మోసం చేసే ఘనత చింత ప్రభాకర్ దేనిని మళ్లీ 8వ వార్డు ఓటర్ మహాశయులు మోసపూరిత మాటలకు లొంగకుండా తగిన గుణపాఠం నేర్పించాలని తెలియజేశారు. జరిగిన మోసాలను దృష్టిలో ఉంచుకొని 8వ వార్డు ఓటర్ మహాశయులు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి సిహెచ్ రేణుక శ్రీనివాస్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరుపేరునా విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్, 8వ వార్డు బ్లాక్ ఇన్ఛార్జ్ మంజుల ఈశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నవాజ్, రజాక్, యూసుఫ్, శ్రీశైలం గారు, వెంకటేశం, శంకర్ మరియు కాంగ్రెస్ పార్టీ మహిళామూర్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జగ్గారెడ్డి బలపరిచిన శ్రీమతి రేణుక శ్రీనివాస్ గౌడ్కు మీ అమూల్యమైన ఓటు వేసి అభివృద్ధిలో మీ అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదు. నేను ప్రతి గల్లీలో తిరిగినా, ఏ గల్లీలో చూసినా రోడ్లు మోరీలు అట్లా ఉన్నాయి. ప్రజలు ఏం చెప్తున్నారంటే ఇప్పటిదాకా మాకు 10 ఏళ్ళ మాకు ఏది అభివృద్ధి కాలేదు, శ్రీనివాస్ గౌడ్కు ఓటేస్తే అభివృద్ధి జరుగుతుందని మాకు నమ్మకం ఉందని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే నేను వింటున్నా. ఎందుకంటే ప్రతిసారి మనం మోసపోతున్నాం, ఓటేసి మోసపోతున్నాం. వాళ్ళు చెప్తున్నారు, మాయమాటలు చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం అట్లా. వాళ్ళతో ఏది కాదు. గవర్నమెంట్ మనది ఉన్నది, రూలింగ్ మనది ఉన్నది. ఏది ఉన్నా శ్రీనివాస్ గౌడ్ కాకపోతే ముందుకు వస్తుంది. వాళ్ళ డాడీ ఎన్నో సేవలు చేసిండు, ఎన్నో మంచి పనులు చేసిండు. ఆయన పేరు ఉంది. శ్రీనివాస్ గౌడ్ గిட்ட ఆయన ఏజ్కి తగ్గట్టు మనం ఒక విలువిచ్చి మీ అమూల్యమైన ఓటు వేసి ప్రతి ఒక్కరు ఒక ఓటుతో కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పి మనం ఓటు వేసి మనం ఒక గిఫ్ట్గా 8వ వార్డు నుంచి ఒక గిఫ్ట్గా మనం జగ్గారెడ్డికి ఇస్తే మనకు ఎన్నో పనులు అవుతాయి, పనులు చేసుకోగలుగుతాం. ఏది ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్తోనే సాధ్యమవుతుంది. రేషన్ కార్డు కావాలన్నా కానీ, ఏదన్నా రేషన్ కార్డు కానీ, ఏది కానీ, రోడ్డు కావాలి, మోరీలు కావాలి, ఏది ఉన్నా, ఒకరికి ఉద్యోగం కావాలన్నా, ఒక ఫ్లాట్ జాగా కావాలన్నా కాంగ్రెస్ గవర్నమెంట్తోనే సాధ్యమవుతుంది. అది శ్రీనివాస్ గౌడ్తోనే సాధ్యమవుతుంది. మీ అమూల్యమైన ఓటు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఓటు వేయాలని, గెలిపించాలని, నన్ను ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి వార్డులలో ఇంత తిరుగుతున్నా కాబట్టి ఏదున్నా శ్రీనివాస్ గౌడ్కే మా ఓటు అని చెప్తూ ప్రజలు చాలా సంతోషకరమైన విషయము. మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ కేసి శ్రీనివాస్ గౌడ్ని గెలిపించాలని కోరుతున్నాను. జై కాంగ్రెస్. ఓటర్ మహాశయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మీ యొక్క అమూల్యమైన సమయం అనేది ఇట్టి పరిస్థితుల్లో చాలా విలువైంది. మరి ఈ రోజు మరి మాయమాటలు చెప్పే దొంగలు మళ్ళా మీ ముందుకు వస్తున్నారు. మరి ఒకటే నినాదం, అదే నినాదంతో వస్తున్నారు. కారు గుర్తు కోటేయండి అంటున్నారు. మరి గతంలో కూడా కారు గుర్తు కోటేయండి అని చెప్పారు, అంతకుముందు కూడా కారు గుర్తు కోటేయండి అని చెప్పారు, అంతకుముందు కూడా చింత ప్రభాకర్ మీకు అండగా ఉండాలన్నారు. ఆయన మాటలు చెప్పిండు, అన్ని విఫలమైనవి. మళ్ళా రెండోసారి మాటలు చెప్పిండు, విఫలమైనవి. మళ్ళా ఒకటి ముసలి కన్నీరు ఏడ్చడం స్టార్ట్ చేసిండు. అది కూడా ఆ నాయకత్వంలో కూడా, అది కూడా వాళ్ళ మధ్యలో ఉన్న కూడా వాళ్ళ దాంట్లో కూడా విఫలమైంది. మరి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా మళ్ళా సోమశంకర్ మళ్ళా ఏడుస్తున్నాడు. ఏడుచుకుంటా మళ్ళా ఓటేయండి, నేను ప్రభాకర్ అన్న దగ్గరికి పోయి నేను పని చేపిస్తా అంటున్నాడు. చింత ప్రభాకర్ గుణం ఏంటిదో నేను దగ్గర నుండి చూసిన. ఎందుకనంటే ఒక జిల్లాకు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సమస్యలు తీసుకొని వెళ్తారు. నేను ఒక సమస్య మీద కూడా నేను తీసుకొని వెళ్ళిన. అక్కడ కౌన్సిలర్లను అవమానపరిచాడు, చాలా అవమానపరిచాడు.
వాళ్ళు ఏం చేస్తారని అంటారు, వాళ్ళు ఏంటికి పనికి వస్తారని అంటారు, వాళ్ళకి ఏం తెలుసని అంటారు. అంటే కౌన్సిలర్ అంతా చీపు కొడుతున్నారు, కౌన్సిలర్ అంతా పనికిరానోడు కొడుతున్నారు. ఒక కౌన్సిలర్ అంటే 1500, 1600 ఓట్ల మెజార్టీ ఉన్నాడు. ఏడికన్నా పోయి ఒక 1500 మంది 500 మంది పోయిందంటే ఆ ఆఫీస్ గదగదలు ఆడుతుంది. ప్రజా సమస్యల కోసం ఆఫీసర్ దిగొస్తాడు. అంత ఇంగిత జ్ఞానం లేకుండా కౌన్సిలర్ ని కించపరిచిన వ్యక్తి చింత ప్రభాకర్. మరి అట్లా చింత ప్రభాకర్ ని మరి మళ్ళా ఈ 8వ వార్డు ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ రోజు మేము ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ బాధతోని ఎంతో మంది ఏడుచుకుంటూ వచ్చారు. ప్రతిరోజు ఒక 30 మంది సీనన్న నువ్వు గెలవాలి అని చెప్పేసి ఆదరించి అభిమానిస్తే పాత్రికేయులు కూడా ఆ యొక్క నిజాలను బయట పెట్టడానికే కూడా భయపడుతున్నారు. మరి ఇది ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీడియా వాళ్ళు కూడా ఆలోచించాలి. మరి అందరి కోసము తనకంటూ ఏం ఆశించకుండా తన సొంత డబ్బులు పెట్టుకునైనా కూడా నేను సేవ చేస్తానని ముందుకొచ్చిండు. సరే ముందుకొచ్చిండు కదా, ఆయన చరిత్ర ఏంటో చూసుకుందామంటే గతంలో కూడా మరి శ్రీనివాస్ గౌడ్ గారి తండ్రి సిఎస్ నరసింహ గౌడ్ మరి తన సొంత డబ్బులు ఎంతమంది పేదలకు ఎంఆర్ఎఫ్ లో ఉద్యోగాలు ఇప్పించిండు, మరి దేవాలయాలు అభివృద్ధి చేసిండు, మరి అన్ని కులాలను సమానంగా చూసిండు, మరి రంజాన్ వస్తే ముస్లింలకు చేసిండు, మరి క్రైస్తవులకు చేసిండు, మరి హిందువులకు చేసిండు. మరి ఇంత ఘనతున్న వంశం నుండి ఒక కుటుంబం నుండి శ్రీనివాస్ గౌడ్ ఈ రోజు మన ముందరకు వచ్చిండంటే మరి ఈ వార్డు ప్రజలు కోరుకున్నందుకు వచ్చిండు. ఈ రోజు అందుకే అందరి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిండు. మరి ఎక్కడ చూసినా కూడా మంగళారతులు పడుతున్నారు, వాళ్ళ యొక్క బాధలను ఆవేశంగా చెప్తున్నారు. ఇంతకుముందు ఒక జంగం స్వామి ఆయన మాట్లాడిండు, 2,000 రూపాయలు ఇచ్చి నా మట్టి మా సొంత డబ్బులతో వేయించుకున్నామన్నా మొరమన్నాడు. ఆ బాధ చూసి ఇప్పుడే వాళ్ళకు కూడా హామీ ఇచ్చి రావడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని ఆలోచించండి ఓటర్ మహాశయులారా. ఆలోచించి మంచిగా మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకొని అత్యధిక మెజార్టీతోని 2వ నంబర్ పైన ఓటేసి చేతు గుర్తు పైన ఓటేసి మన సిహెచ్ రేణుకా శ్రీనివాస్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనందరిది. ఈ గెలుపు మనందరిది. జై కాంగ్రెస్.